మహాభారతం క్విజ్కి మీ అందరికీ స్వాగతం. శ్లోక పశ్యేత పాండుపుత్రాణం ఆచార్య మహదీం చం యూదాం ద్రుపదపుత్రేణ తమ శిష్యేన ధీమత. యాదవ వంశం నశించాలని శపించిన స్త్రీ ఎవరు? గాంధారి. మాద్రి సోదరుని పేరేమిటి? శల్యుడు. కురుక్షేత్ర యుద్ధంలో అంబ భీష్ముని దగ్గరకు ఏ రూపంలో వచ్చింది? శిఖండిని. ద్రోణాచార్యుని కుమారుడు ఎవరు? అశ్వత్థామ. అర్జునుడికి గాంధీవ విల్లును ఎవరు సమర్పించారు? అగ్నిదేవుడు. దుర్యోధనుడికి యుద్ధంలో పోరాడిన ఒక కుమారుడున్నాడు, అతని పేరేమిటి? లక్ష్మణుడు. ఏ యోధుడు మొదటి బాణాన్ని వదిలిన తద్వారా కురుక్షేత్ర యుద్ధాన్ని ప్రారంభించాడు? దుశ్శాసనుడు. ద్రోణాచార్యుడిని ఎవరు అవమానించారు? ద్రుపదుడు. ఎవరి అనుగ్రహం వలన కుంతి భీమునికి జన్మనిచ్చింది? వాయుదేవుడు అనుగ్రహం వల్ల. విషపు నీటి ప్రయోగం నుంచి భీముణ్ణి కాపాడిన కౌరవుడు ఎవరు? యుయుత్సుడు. దుర్యోధనుని భార్య పేరేమిటి? భానుమతి. కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల పక్షాన నిలిచిన కౌరవులతో పోరాడిన కౌరవుడు ఎవరు? యుయుత్సుడు. కౌరవుల సైన్యాన్ని ఏ అస్త్రం ద్వారా అర్జునుడు మూర్ఛపోయేటట్లు చేశాడు? సమోహన అస్త్రం. కుంతికి దేవతల ద్వారా సంతానం కలిగే వరం ఇచ్చిన ఋషి ఎవరు? దుర్వాస మహర్షి. భారతంలో భర్త కోసం కళ్ళకు గంతలు కట్టుకున్న స్త్రీ ఎవరు? గాంధారి. ద్రుపదుడు అవమానించిన తర్వాత ద్రోణాచార్యుడు ఎక్కడికి వెళ్ళాడు? హస్తినాపురం. విరాట రాజు ఏ దేశానికి రాజు? మత్స్య దేశం. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం. అండ్ కామెంట్ ఫ్రెండ్స్.